హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం యమ జోరు మీద ఉంది. దేశంలో ఏ నగరాన్ని మనం చూసినా కూడా కంపేర్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అగ్రగామిలో ఉంది. ఒకప్పుడు మనకి బెంగళూరు ఉండేది, ప్రజెంట్ అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పాలి. ఏంటి దీనికి కారణం అంటే గత ప్రభుత్వం కానివ్వండి, ప్రజెంట్ ప్రభుత్వం కానివ్వండి, కంప్లీట్గా హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ చేశాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందడంతో ఎక్కడ చూసినా హైదరాబాద్ ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ ఎటువైపు చూసినా కూడా నలువైపులా కూడా కంప్లీట్గా హైదరాబాద్ అవుట్స్కట్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఉన్నాయి. ఈ కారణంగా మనకి భూముల రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు అవ్వాలి మన ఇన్వెస్ట్మెంట్ అంటే దేని మీద పెట్టచ్చు అని ఎవరిని అడిగినా కూడా కళ్ళు మూసుకొని టక్కున చెప్పేస్తారు భూమిపైన. అటువంటి బంగారుమయమైనటువంటి భూమిని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఈరోజు వచ్చేసాను. నాగార్జున సాగర్ హైవే చింతపల్లి దగ్గర ఉన్నటువంటి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వాళ్ళ సాయి బృందావన్ వెంచర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసానండి. ఏంటి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి, అన్ని వివరాలు కూడా నేను వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాయి బృందావనం వెంచర్లోకి మనం ఎంటర్ అయిపోయామండి. చూడండి, కంప్లీట్గా వెంచర్లో ప్లాంటేషన్ అనేది అయిపోయి ఉంది. సో కంప్లీట్గా వెంచర్ వచ్చేసి మనకి 50 ఎకరాలు పైగా ఈ వెంచర్ ఉందన్నమాట. హైవేకి చాలా దగ్గరలో ఉందన్నమాట. వితిన్ 5 minutesలో మనం హైవే రోడ్లో ఉంటాం అనమాట. సో అంతే విభజించడం జరిగింది. సో టోటల్గా మనకి 906 ప్లాట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఏం వేస్తున్నారు ఈ ప్లాట్స్లో అంటే మనం తీసుకున్నటువంటి ఆ ప్లాట్స్లోని కొన్ని ఫ్రూట్స్ ట్రీస్ వేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ సో మనం ఇక్కడే రిసార్ట్స్లో స్టే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కుంటారో వాళ్ళు ఈ రిసార్ట్స్ అనేది అంటే ఇయర్లీ ట్వైస్ వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట. స్టే చేయడానికి ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. అండ్ మిగతా టైంలో మనం రెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ మంచి పార్క్ ఏరియా కూడా ఇచ్చారనమాట. సో చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా సో పెద్ద మొత్తంలో చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఫంక్షన్ హాల్ కాకుండా మనం ఉన్నటువంటి ఈ వెంచర్లోనే చాలా పెద్దదిగా చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ చింతపల్లి బాబా టెంపుల్ కూడా నియర్ బై ఉంది. సో నరసింహస్వామి టెంపుల్ కూడా ఇక్కడ నియర్ బై ఉందన్నమాట. ఈ రెండు టెంపుల్స్ చాలా ఫేమస్ టెంపుల్. అండ్ నియర్ బై ముచ్చర్ల ఫార్మాసిటీ కూడా ఉంది. ఇప్పుడు ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఎందుకు అంటే ఆ ఒక్క ఫార్మాసిటీ తోటి ఈ ఏరియాలో ఎంత అభివృద్ధి చెందుతుంది ఈ ఏరియా అనేది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట. సో వాళ్ళు తీసుకున్న ఈ రిసార్ట్ స్పేస్ చూస్తే కంప్లీట్గా 1 acreలోనే ఈ రిసార్ట్ స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది అండ్ 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ పార్క్ అండ్ గార్డెన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వదిలిపెట్టారు. రెయిన్ డ్యాన్స్ ఉంది. సో రెయిన్ డ్యాన్స్ తర్వాత ఫర్దర్గా మన డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పక్కన ఇచ్చారు. సో పార్టీ లాన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కంప్లీట్గా మనం ఇక్కడికి వచ్చి లైక్ ఒక రిసార్ట్లో మనం స్టే చేసేటప్పుడు ఎలా ఉంటుందో దానికి కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఈ వెంచర్ ఉండడం జరిగింది. సో అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ దిగిన వెంటనే మనకి ఇబ్రహీంపట్నం ఉంటుంది, తర్వాత మాల్ వస్తుంది, తర్వాత కుర్మేడ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది ఉంది అక్కడ. అండ్ వెంటనే మనకి వర్కాల విలేజ్ కూడా ఉంటుంది. సాయిబాబా చింతపల్లి సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ కదా. సో చింతపల్లి సాయిబాబా టెంపుల్ మనకు కనిపిస్తుంది. మనం పెట్టినటువంటి ఆ పెట్టుబడికి 10 పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అని మనం చెప్పొచ్చు అనమాట. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకుంటే. సో మనం వీకెండ్స్ వచ్చేటప్పుడు పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారనమాట. సో సాయి ప్రజ్ఞ వాళ్ళది సాయి బృందావనం వెంచర్లో ఇంకా హైలైట్ ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీ అద్భుతంగా ఉందండి. మీరు చూసుకోవచ్చు పక్కనే సంపు. సో చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇందులో అందుబాటులో ఉందండి. సో కరెంట్ పోల్స్ అన్ని కూడా ఇచ్చేసారు. ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉంది. కరెంట్ పోల్స్ చూసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఈ సాయి బృందావనం వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి సో మార్కెటింగ్ డైరెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ఇక్కడ. సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వాళ్ళ సాయి బృందావనం ప్రాజెక్ట్ గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కిరణ్ కుమార్ గారు, మార్కెటింగ్ డైరెక్టర్. సో ఆయన అడిగి ఈ వెంచర్కి సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో కిరణ్ కుమార్ గారు. హాయ్ మ్యామ్. కిరణ్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా గురించి మీ మాటల్లో, అట్ ద సేమ్ టైం ఈ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రాలో మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు యాజ్ ఏ మార్కెటింగ్ డైరెక్టర్గా? యాజ్ ఏ ప్రెజెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కంపెనీ ప్లాట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే
శ్రీశైలం హైవే, సాగర్ హైవే చాలా డిమాండ్ ఉంది. అంటే ఈ 2 హైవేస్‌కి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకు ఫేమస్ ఏందంటే గుంటూరు అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే. ఆంధ్ర వాళ్ళు పోవాలన్నా కూడా ఇదే రూట్ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అమరావతి ఖచ్చితంగా రాజధాని అవుతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రెజెంట్ మనం కాస్ట్ మనకు లాంచింగ్ అప్పుడు 3600 ఉన్న మనకు ప్రైస్ ఇప్పుడు మనకు ఇంక్రీజ్ అయిపోయింది. అంటే 1000 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎందుకు అయిందంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా ఏంటంటే ఈ తక్కువ బడ్జెట్లో హై రిటర్న్స్ అనేది మన కంపెనీలో ఉంది. అంటే కంపెనీ డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి చుట్టుముట్టు ఫ్రీ క్యాస్ట్ కానీ మనకు ప్లాంటేషన్స్ కానీ రోడ్స్ కూడా ఏంటంటే మనకి ఫామ్ లైన్లో 20-25 ఫీట్స్ రోడ్స్ ఉంటాయి. బట్ మన కంపెనీ ఏం చేసిందంటే ఫ్యూచర్ ఆలోచన చేసి 36-33 ఫీట్ రోడ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. అంటే ప్లాంటేషన్లో కూడా ఏంటంటే మన శ్రీగంధం అనేది చాలా మార్కెట్లో చాలా కాస్ట్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మన తక్కువ బడ్జెట్ 5 lakhs రూపీస్ బడ్జెట్లో అంటే ఒక సామాన్యమైన వ్యక్తి కానీ ఒక ఆటో నడిపించే లేబర్ వ్యక్తి కానీ కంపెనీ థాట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క కస్టమర్ మన దగ్గర కంపెనీలో మనం ఫ్లాట్ తీసుకునే ఉద్దేశంతో మేనేజ్మెంట్ కూడా వాళ్ళ లాభం ఆశించకుండా వాళ్ళు ప్రాజెక్ట్స్ హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మదర్ ప్రాజెక్ట్స్. అంటే ప్రీవియస్గా సార్ వాళ్ళు ఖమ్మంలో చేశారు, ఒక 6-7 ప్రాజెక్ట్ చేశారు. ఇక్కడ ఇంకోటి కూడా ప్రాజెక్ట్ చేశారు. ఇది ఓన్గా చేస్తున్నారు. అంటే ఇంత మార్కెటింగ్ ఇచ్చేది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బీటెక్స్ చేసేసి మన సాఫ్ట్వేర్ చేసేసి చాలా మంది ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. తన కంపెనీ థాట్ ఏంటంటే వాళ్ళు అలాంటి ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇద్దామనే థాట్తో లోకేష్ సార్కి థాట్తో ఏం చేశారంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. మే మంత్లో మనకి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఎల్బీ నగర్ మనకు ఆఫీస్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మనకు లాంచింగ్ రోజే అంటే మనకు ఏ వెంచర్ అయినా కూడా డెవలప్మెంట్ లేకుండా లాంచింగ్ చేస్తారు. బట్ మన కంపెనీ ఏంటంటే లాంచింగ్ అంటే బిఫోరు మనకు స్టోన్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే కస్టమర్ వచ్చినప్పుడు మన దగ్గర ఖచ్చితంగా ప్లాట్ తీసుకోవాలి. అంటే సార్ వాళ్ళ థాట్ ఏంటంటే మనం చేసే ప్రాజెక్ట్ హైలైట్ ఉండాలి. అంటే వేరే కంపెనీస్తో మనకు డిఫరెన్స్ అనేది ఉండాలి కాబట్టి స్టార్టింగ్ రోజే 80 ప్లాట్స్ అమ్మాము. కస్టమర్స్ పెట్టే పెట్టుబడిని ఆధారంగా చేసుకొని డెవలప్మెంట్ కాకుండా ఆయనే ముందుగా పెట్టుబడి పెట్టి చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వెంచర్ తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్ అనేది వాళ్ళ పేరు మీద ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్ చేసుకొని ప్లాట్లు అమ్ముతారు. అంటే డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ సార్ వాళ్ళు ఏంటంటే ఫస్టే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత లీగల్ డాక్యుమెంట్స్ కానీ మనకు లింక్ డాక్యుమెంట్స్ కానీ అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అసోసియేట్ కూడా ఇబ్బంది కావద్దు. ఎందుకంటే సార్ వాళ్ళ థాట్ ఏంటంటే మన దగ్గర పనిచేసే వ్యక్తులు ఒకళ్ళ నుంచి ఒక 100 మంది కావాలి, 100 నుంచి ఒక 1000 మంది కావాలి థాట్తో వాళ్ళ కస్టమర్ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండట్లేదు మేడం. ఎందుకంటే ఏ కస్టమర్ తీసుకున్నా కూడా చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే 99.9% వచ్చిన ప్రతి కస్టమర్ కూడా డబ్బు లేని వాళ్ళు కూడా వాళ్ళు చిట్స్ అయినా గోల్డ్ మనకు పెట్టి కూడా తీసుకుంటున్నారంటే ఒక పిల్లల భవిష్యత్తు. చిన్న చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళకి మనం ఒక ప్లాట్ తీసుకొని వాళ్ళకి వదిలేస్తే ఏంటంటే అదే అసెట్ అయిపోతుంది. అంటే అది ఎలా అవుతుంది అంటే మనకు ప్రజెంట్ చింతపల్లి మండల్ ఉంది, నల్గొండ డిస్టిక్ ఉంది. చింతపల్లి మున్సిపాలిటీ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న కాస్ట్ 4000 కాస్ట్ కనుక ఏమవుతుందంటే అంటే పబ్లిక్ అనేది చాలామంది బయట స్టేట్స్ వచ్చి ఇన్ అవుతున్నారు. అంటే మనం అక్కడ బతకలేము. అంటే ఇన్ అవ్వడం వల్ల ఏమవుతుంది ల్యాండ్ బ్యాంకింగ్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన సాగర్ హైవే ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఒక 1-2 years తర్వాత కూడా మనకి ఈ సాగర్ హైవే తర్వాత మల్లేపల్లి మన నాగార్జున సాగర్ దగ్గర అక్కడ పోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే తక్కువ కాస్ట్లో ఏంటంటే ఇప్పుడు దాదాపు 3600 అమ్మినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మనకు 4599 ఉంది. అంటే కస్టమర్కి ఏంటంటే ఒక 6 months లోపల వాళ్ళు పెట్టే 5 lakhsకి 1,20,000 బెనిఫిట్ వచ్చింది. అంటే కస్టమర్ కూడా జెన్యూన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే చుట్టుముట్టు ఫ్రీ క్యాస్ట్ మనకు రోడ్ సైడ్లో కూడా ఏంటంటే మన ఫామ్ ప్లేట్స్ మనకు నంబరింగ్స్ ఉంటాయి. ఇంకోటి ప్లాంటేషన్ కూడా డ్యామేజ్ అయినా కూడా కంపెనీ రీప్లేస్మెంట్ చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ క్లబ్ హౌస్ అనేది రిసార్ట్ కాన్సెప్ట్ మనకు ఇక్కడ కంపెనీ చెప్పిన టైంలోనే మనకు అవైలబుల్ ఉంటుంది. మార్చ్లో కంప్లీట్ అయిపోతుంది. చాలా దాంట్లో ఏంటంటే మనకి 2 years 3 years అయినా కూడా రిసార్ట్ జరగదు. ఇక్కడ కంపెనీ మేనేజ్మెంట్ లోకేష్ సార్ చెప్పినట్టుగా మేము అడిగిన దానికంటే ముందుగా సార్ వాళ్ళు మనకి ఫినిష్ చేస్తున్నారు. అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి ఈరోజు కనుక మనకు 450 ప్లాట్ల వరకు అమ్మాం మేడం జస్ట్ 6 months లోపల. అంటే చాలా కంపెనీ మేనేజ్మెంట్ వచ్చి చూస్తున్నారు ఇక్కడికి వచ్చి. అంటే మేము కూడా వెంచర్ తీసుకున్నాము వీళ్ళంతా ఫాస్ట్గా అమ్ముతున్నారు. అంటే ఇక్కడ ప్లస్ ఏంటంటే మేడం ఇక్కడ కంపెనీ ఫస్ట్ ల్యాండ్ లాట్ డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. ఆగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ ఆగిపోవడం వల్ల ఇప్పుడు మార్కెటర్స్ ఇబ్బంది అయిపోతారు, కస్టమర్స్ ఇబ్బంది అయిపోతారు. ఇక్కడ ప్రతి మార్కెటింగ్ కానీ కస్టమర్స్ కానీ కస్టమర్ రిఫరెన్స్ వస్తుంది. కానీ మేము డైరెక్ట్ పోయి ఫామ్ ప్లేట్స్ ఇచ్చే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ప్రోడక్ట్ బాగుంది. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉన్నా 2 డాక్యుమెంట్స్ ఉన్నా ఎన్ని ఉన్నా కూడా కస్టమర్కి అనేది ఎలాంటి ఇబ్బంది ఉండదు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇందులో మనకు 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ చేస్తున్నాం, నాన్ అగ్రికల్చర్ చేస్తున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్ ఏంటంటే మనకి పట్టా పాస్బుక్, రైతు బంధు, రైతు బీమా వస్తుంది. నాన్ లా కన్వర్షన్లు ఏంటంటే వాళ్ళకి
దేవరకొండ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనమాట. ఇది మనకు అగ్రికల్చర్ ఏమో ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది. అంటే ఇప్పుడు నాలా కన్వర్షన్ చేసుకుంటే ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో కనుక ఈ ఫామ్ ల్యాండ్లో ఉన్న కస్టమర్స్ ఇప్పుడు ఆల్రెడీ 50 acres వెంచర్ 906 ప్లాట్స్ ఉన్నాయి. ఇంకా 50 acres మనకి ఎక్స్టెన్షన్ ఉంది. అంటే ఒక 2000 మంది పబ్లిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫామ్ ల్యాండ్ తర్వాత ఏమవుతుంది, చింతపల్లి మున్సిపాలిటీ అయిన తర్వాత రెసిడెన్షియల్ జోన్ అయిపోతుంది. అంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ కూడా కస్టమర్ మీట్ ఉంటుంది. అంటే వాళ్ళు కనుక మేము రెసిడెన్షియల్ కట్టుకుంటాము అంటే కస్టమర్ మనకు కంపెనీ ఏం చేస్తుంది అంటే పర్మిషన్స్ అన్ని కంపెనీ తెచ్చిస్తుంది. తెచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు 12,000 15,000 రూపాయలు గజం, అంటే పెట్టిన 5 లక్షలకి వాళ్ళకు 18 లక్షలు 20 లక్షలు వస్తుంది. అంటే ఇప్పుడు మెయిన్ బేస్ ఏంటంటే ఫార్మాసిటీ, 666 రీజనల్ రింగ్ రోడ్ ప్లస్ గుంటూరు అమృత ఎక్స్ప్రెస్ హైవే, మన శ్రీశైలం పోతే మనకు ఈ రోడ్స్ ఏంటంటే కనెక్టివ్ రోడ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు గుంటలాగైతేనేమో అగ్రికల్చర్ లైన్ చేస్తాం, ఇప్పుడు నాలా కన్వర్షన్ స్క్వేర్ యార్డ్లో చేస్తాం అనమాట. అంటే మనకు డైమెన్షన్లో కానీ ప్లస్ లింక్ డాక్యుమెంట్స్ కానీ ఎంఓఈలో కూడా ఇప్పుడు చెట్ల పైన వచ్చే బెనిఫిట్ కూడా ఏదైనా ఎంఓఈ ఉంటుంది. అంటే కస్టమర్ 50% కస్టమర్కి ఉంటుంది, 50% కంపెనీ తీసుకుంటుంది. అంటే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు రోడ్ సైడ్ కూడా కొబ్బరి చెట్లు పెట్టారు. ఇవి మనకు లేవు, రోడ్ సైడ్లో మనకి కొబ్బరి చెట్లు పెట్టారు. ప్లస్ ఇంకోటి మనకి క్లబ్ హౌస్లో కూడా స్పెషల్గా గోశాల ఉంది. అందులో మాకు ఇచ్చిన కాన్సెప్ట్లో మనకి మా బుక్లెట్లో లేదు. ఒక చెఫ్ అంటే ఇక్కడ ఎందుకు పెడుతున్నారంటే ఒక మన హిందువులు కనుక మనకు ఏంటంటే ఒక 1 day స్పెండ్ చేయాలన్నా కూడా గోశాల ఉంటుంది కాబట్టి దానికి మనకు గడ్డి కానీ మనకు ఏదన్నా చేసినా కూడా పుణ్యం ఉంటుంది. అంటే కంపెనీ తానే సార్ కూడా ఏంటంటే భక్తి ఎక్కువ అనమాట. అంటే మన ఏ ప్రాజెక్ట్లో కూడా బడ్జెట్ విషయాన్ని ఆలోచించాడు సార్. బడ్జెట్ పెడుతూనే ఉంటుంది, ఎందుకంటే మనకు ఇన్పుట్ పెడితేనే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం బడ్జెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు క్లబ్ హౌస్ 3 కోట్లతో చేస్తున్నారు. ఏ కంపెనీ కూడా చేయలేదు. 3 CRలో 8 కాటేజెస్ ఉన్నాయి, ప్లస్ మనకు ఒకటి చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు. సో ఈ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్స్ ఈ కాటేజెస్ కోసం ఎన్ని ఎకరాల వరకు స్పెండ్ చేస్తారు? 1 acre మేడం, 1 acre స్పెండ్ చేస్తారు. ఇంకోటి చుట్టుముట్టు ఫ్రీ కాస్ట్ ఉంది. అందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, ప్లస్ వాష్రూమ్స్ కానీ ప్లస్ కాటేజెస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ ప్లస్ రైన్ డ్యాన్స్. అంటే చిన్న చిన్న పిల్లలు ఒక రిసార్ట్ వెళ్ళాలంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ రిసార్ట్ లేదు. మనకు పోవాలంటే ఇటు షామీర్పేట పోవాలి. అంటే ఒక్క రోజు మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే 6,000 to 7,000 అవుతుంది జస్ట్ రూమ్కి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన కస్టమర్కి ప్లాట్ తీసుకుంటే క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాము. దాంతోపాటు ఇయర్లీ 2 times ఫ్రీ ఉంటుంది. నైట్ టైం, డే టైంలో ఏంటంటే బిఫోర్ మనం 15 days బిఫోర్ ముందు చెప్తే మనకు మార్నింగ్ టైంలో అవైలబుల్ ఉంటుంది. అది కూడా ఏంటంటే బిఫోర్ బుక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే, అంటే వేరే నాన్ వెజ్ కానీ అవన్నీ కానీ చేయడానికి ఆప్షన్ లేదు. ప్రతి కస్టమర్ కూడా మేము బిఫోర్ చెప్తున్నాం. జస్ట్ పార్టీస్ అంటే లిక్కర్ కాకుండా నార్మల్గా ఏదైనా గెట్ టుగెదర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్స్ అయిపోతుంది. ఇప్పుడు సాయిబాబా టెంపుల్ ఉందండి, చాలా ఫేమస్ టెంపుల్. అక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు ఇప్పుడు సాగర్ మనకు నాగార్జున సార్ పోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రిటర్న్లో స్టే చేయాలంటే హౌసెస్ ఉండాలి కదా. రిటర్న్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన కంపెనీలో రిసార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇంట్రెస్ట్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి బిఫోర్ ఏమైనా బుక్ చేసుకోవాలి. బిఫోర్ బుక్ చేసుకుంటేనే మనకి అక్కడ అకామిడేషన్ ఉంటుంది. బిఫోర్ చేయకుండా ఉంటే అకామిడేషన్ ఉండదు. అంటే కస్టమర్ మేము బిఫోర్ చెప్తున్నాం. 15 days బిఫోర్ మీరు అకౌంట్స్ వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే, అంటే మీ ప్లాట్ పేరు, మీ ప్లాట్ తీసుకున్నారు కాబట్టి బిఫోరే ఇస్తే మీకు అది ఖచ్చితంగా మీ పేరు మీద హోల్డ్లో ఉంటుందని చెప్తున్నాం అన్నమాట. సాయి బృందావనంలో ఎందుకు వెంచర్ తీసుకోవాలంటే కస్టమర్స్కి ఏం చెప్తారు అని? అంటే సాయి బృందావనం బ్రాండ్ మేడం, బ్రాండ్ అయిపోయింది కూడా. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక కాన్సెప్ట్ మర్చిపోయాను మీకు. 5 lakhs పెడుతున్నారు వాళ్ళు. జస్ట్ మనకి ఒక 10 to 12 years పీరియడ్. శ్రీగంధం చెట్టు అనేది మనకి కాస్మెటిక్స్లో మెడిసిన్లో వాడతారు. ఒక చెట్టు అనేది మనకు 10 to 12 years లోపల 25-30 kg పెరుగుతుంది. అంటే ఫస్ట్ అయినా 3 years దాన్ని కాపాడుకోవాలి. ఒక షేప్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే గ్రిప్ సిస్టమ్ ఉంది మనకి. ఇక్కడ గ్రిప్ సిస్టమ్ కానీ మనకు బోర్డ్స్ కానీ అవన్నీ ఉన్నాయి. అంటే మా మార్కెట్లో 30,000 rupees ఉంది మేడం per kg. అంటే ఒక చెట్టు ఒక 30 kg పెట్టుకున్న 9 లక్షల రూపాయలు వస్తుంది. ఒక 8 చెట్లైనా అప్రాక్సిమేట్ 60 lakhs. 60 lakhsలో 30 lakhs వచ్చినా కూడా కస్టమర్ బెనిఫిటే కదా. ఆ కాన్సెప్ట్తో ఏంటంటే మనకి ఈ 2 విధాలుగా మన కంపెనీ నాలా చేసినా కూడా చెట్లు పెడుతుంది, మనకు అగ్రికల్చర్ లానే చెట్లు పెడుతుంది. అంటే కస్టమర్ బెనిఫిట్ ఉంది. ఎలాంటి ప్లాంటేషన్ ఇస్తున్నారు? ఒక శ్రీగంధం ప్లాంటేషన్ 8 మేడం, ప్లస్ 4 జామ చెట్లు, 4 తైవా జామ. అంటే ఒక 121 square yardsలో ఒక గుంటలో కూడా మనకు 16 trees వస్తున్నాయి, 16 వస్తున్నాయి. అంటే మినిమం వచ్చేసి మనకి 1 గుంట. 1 గుంటలో ఏంటంటే వెస్ట్ ఫేస్, ఈ టోటల్ వెంచర్లో వెస్ట్ ఫేస్ వచ్చేసి 1 గుంట ఉంది, ఈస్ట్ ఫేస్ వచ్చేసి మన 1.5 గుంట, అంటే 182 square yards. ఈ కార్నర్ వచ్చేసి 2 గుంటాస్ 3 గుంటాస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ మనకు 5 lakhs బడ్జెట్ అంటే ఈజీగా తీసుకోగలుగుతారు. అదే 2 గుంటలు కనుక పెడితే 10 lakhs అవుతుంది. 10 lakhs అవుతుంది కాబట్టి కస్టమర్ ఆలోచిస్తారు.
అంటే ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే మేడం, ఇక్కడ ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇప్పుడు మేము అమ్మిన ప్లాట్లు దాదాపు 35 ప్లాట్స్ వరకు అమ్మాము. ఎలాంటి రిమార్క్ లేదు, ప్లస్ సంతోషంగా ఉన్నాము. మంచి కంపెనీ కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అబ్రాడ్ ట్రిప్ కూడా పోయాము, మొన్న లాస్ట్ టైం అబ్రాడ్ ట్రిప్ వెళ్ళాము బ్యాంకాక్కి. మళ్ళీ ఇప్పుడు ఉంది, ఆ లోకేష్ సార్ మాకు పెట్టారు మార్చ్లో. అబ్రాడ్ ట్రిప్తో పాటు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఫైనాన్షియల్ కానీ ప్లస్ ఏదన్నా మీడియా సంబంధించింది కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్లీ సార్ అప్రోచ్ అవుతారు. అదొకటి నచ్చింది. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ అనేది, ఒక మార్కెటింగ్ వస్తే ఏంటంటే 24/7 సార్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సార్ లిఫ్ట్ చేస్తాడు. చాలా మేనేజ్మెంట్ ఏంటంటే ఎండి దగ్గర పోవాలన్నా ఎండి దగ్గర పోనీయరు, ఆ డైరెక్టర్స్ కూడా పోనీయరు. ఇక్కడ ఏంటంటే మనకు ఏ డైరెక్టర్ అయినా, ఏ మార్కెటింగ్ అసోసియేట్ అయినా కూడా డైరెక్ట్ అప్రోచ్ కావచ్చు. యాక్సెస్ ఉంది, ఇక్కడ యాక్సెస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు యాక్సెస్ కూడా ఏంటంటే మనకి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఏం చెప్పాలో అది చెప్తారు అన్నమాట మేనేజ్మెంట్ కూడా. అంటే ప్రతి ఒక్కటి కూడా హ్యాపీగా ఉంది మేడం. మా ఆశయం ఏంటంటే మేము ఉన్న మార్కెటింగ్ వాళ్ళు 2000 నుంచి 3000 మంది ఎంప్లాయ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్క అసోసియేట్ ఒక 20-20 మంది అసోసియేట్ చేయాలి. ఎందుకంటే ఒక వెంచర్ స్టార్ట్ చేసినా కూడా లాంచింగ్ అప్పుడే క్లోజ్ కావాలి. ఒక 1000-2000 మంది ఉంటే దాదాపు అది పూర్తి స్థాయిలో ఇంకా సక్సెస్ అయినట్టు. పూర్తి స్థాయి ఇందులో కూడా మేడం స్టార్టింగ్ కూడా మనకు మేలో మనకు ఓపెనింగ్ అయిన ఆఫీసు జూన్లో స్టార్ట్ అయింది కాబట్టి మార్కెటింగ్ స్టార్టింగ్ ఒక 200-300 మంది మార్కెటింగ్ వచ్చారు. అంటే తక్కువ పీరియడ్లో మార్కెటింగ్ చేస్తారు. ప్లస్ ఇంకోటి లాంచింగ్ అప్పుడు ఏ కంపెనీ అమ్మని ప్లాట్స్ మేము అమ్మాం, 80 ప్లాట్స్ వరకు అమ్మాం. చాలా వెంచర్స్ చూసాం. ఇప్పటి వరకు మీరు మార్కెటింగ్ లోనే చాలా వెంచర్స్ లోనే చేసి ఉంటుంటారు, చాలా కంపెనీస్ తరపు నుంచి. సో స్పెషల్లీ సాయి ప్రజ్ఞ నుంచి మీకు ఏమనిపిస్తుంది? మార్కెటింగ్ అసలు మొత్తం అంతా ప్రాబ్లం చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఇప్పించినావు, నా అమ్మిపియాలని. ఇక్కడ మనం ప్రజెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మేడం, సార్ వాళ్ళ థాట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో కస్టమర్కి రిటర్న్స్ ఎక్కువ ఉండాలి, మార్కెటింగ్ అసోసియేట్ కూడా రీసేల్ అనేది చేయించవచ్చు. అంటే అది ఆ విధంగా ఉంటేనే మనకి మార్కెటింగ్ వాళ్ళు పెరుగుతారు కదా మేడం. ఆ బేస్లో సార్ వాళ్ళు కూడా ఏంటంటే తక్కువ బడ్జెట్లో పెట్టారు. ఇది ఇప్పుడు మార్చ్లో కూడా మనకి జస్ట్ ఇప్పుడు 4559 అయింది. మార్చ్ ఆర్ ఏప్రిల్లో మళ్ళీ ఇంకా 5500 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మినిమం వచ్చేసి 5000 రూపీస్ అవుతుంది మేడం. అప్పటి వరకు మనకి రిసార్ట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇక మనకు వీక్లీ, మన మంత్లీ కానీ మనకు ఇయర్లీ కానీ కస్టమర్ మీట్ ఖచ్చితంగా పెట్టాలన్న ప్లానింగ్ మేము చెప్తాం సార్ వాళ్ళకి కూడా. ఇప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ మీట్ పెడితే మన వాళ్ళ నుంచి వాళ్ళ డిఫరెన్స్ వస్తుంది, మనకు బిజినెస్ అవుతుంది కాబట్టి కొన్ని ప్లాన్స్ మాకు ఉన్నాయి మేడం. ఈ వెంచర్ కూడా ఏంటంటే మార్చ్ ఆర్ ఏప్రిల్లో మొత్తం టోటల్ క్లోజ్ అయిపోతుంది. కొత్త వెంచర్కి వెళ్తాము. ఈ వెంచర్ క్లోజ్ కాకముందుకే మన కడతాల్ రూట్లో ఒకటి మనకు డిటీసీపీ లేఅవుట్ సార్ వాళ్ళు చూసారు. అది కూడా మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో మనకు రిలీజ్ అవుతుండొచ్చు. అందుకని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండి నెంబర్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటే సార్ వాళ్ళకి బర్డెన్ ఉండదు, కొన్ని నెంబర్ ఆఫ్ వెంచర్స్ తీసుకుంటారు. ఇక్కడ మాకు కూడా ఏమవుతుంది, మేము బిజినెస్ చేస్తుంటాము ప్లస్ దాంతోపాటు డబ్బులు సంపాదిస్తాం. ఇక్కడ మా ఆశయం ఏంటంటే మేడం, లైఫ్ లాంగ్ సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రైవేట్లో మనం వర్క్ చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకొని మాతో వర్క్ చేసే ప్రతి ఒక్క అసోసియేట్ కానీ మార్కెటింగ్ కానీ మనం లక్షాధికారం చేయాలి అంటే ఒక గోల్తో వచ్చాం మేడం. ఇక్కడ నాతో వర్క్ చేసే చాలా మన మార్కెటర్స్ చాలా ఇబ్బందుల నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక అష్యూరెన్స్ వచ్చింది, అదే కిరణ్ సార్ ఈయన ఉంటే నేను చేయగలుగుతాను. ఎందుకంటే ప్రతి ఒక్క మార్కెటింగ్ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇప్పుడు ఒక హయ్యర్ ఎడ్యుకేషన్లో చదివించాలి, ఒక కారు కొనాలి, ఒక ఇల్లు కొనాలనే ఆశ ఉంటుంది. అంటే ప్రతి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ పెట్టాలి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం బిజినెస్ చేస్తున్నామంటే సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ గారు. సో చూస్తున్నాం కదా మనం సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వాళ్ళ సాయి బృందావనం వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటో కిరణ్ కుమార్ గారు ఇప్పటి వరకు చెప్పారు. చాలా మంచి ఎమ్యూనిటీస్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఎవర్ లొకేషన్ హైలైట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇది 10 పెరిగే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఈ వెంచర్ని డెవలప్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా మోర్ అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే మీరు కాల్ చేసి ఒక్కసారి వెంచర్కి విజిట్ చేశారంటే నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా మీరు కూడా అదే చెప్తారు, వావ్ అని. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.